సో మనం ఏం చేసామంటే పేజీ కోసం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఒకటి షాప్ అనేసి, ఇంకొకటి ఆర్డర్ అనేసి. సో షాప్స్ ఆ తర్వాత ఆర్డర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మనం అజ్యూమ్ చేసుకుందాం ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారనమాట. మేబీ వీళ్ళని ప్రొఫైల్ వీళ్ళందరికీ సపరేట్ ప్రొఫైల్ ఉందనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఎండ్ కస్టమర్ వచ్చేసి ఏం చేశాడంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ని క్రియేట్ చేయాలి. ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్ కూడా ఉంది అనుకుందాం. నెక్స్ట్ షాప్ ఓనర్ ఏం చేయాలంటే హిస్ ఓన్ షాప్ డీటెయిల్స్, ఆ ఓన్ షాప్ డీటెయిల్స్ని మాడిఫై చేయాలి. సో మాడిఫై చేయాలి. సో దాని తర్వాత ఏం చేయాలంటే ఆర్డర్స్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్స్ని యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది చేయాలి. నెక్స్ట్ షాప్ వర్కర్ అనే అతను ఏం చేయాలంటే కదా ఈ కంపెనీ లైక్ షాప్ డీటెయిల్స్ అనే దాన్ని మాడిఫై చేయకూడదు, ఎందుకంటే మేబీ వాళ్ళ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్లు కానీ మార్చే ఛాన్స్ ఉంటుంది. షాప్ డీటెయిల్స్ షుడ్ నాట్ బి ఎడిటెడ్. సో నెక్స్ట్ ఏముంది, కాకపోతే ఆర్డర్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది లైక్ మేబీ మనం డిజైన్ చేసే దాంట్లో మనం అనుకుంటున్న సెక్యూరిటీ మోడల్ అనమాట. సో వీళ్ళు ఎలా ఉందంటే ఎండ్ కస్టమర్ వచ్చేసి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఆర్డర్ని క్రియేట్ చేయాలి. సో ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, అతనికి వచ్చేసి ఆర్డర్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఇవ్వకూడదు. సో ఓన్లీ క్యాన్సిల్ చేసే ఆప్షన్ మాత్రమే ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏం చేస్తారు, షాప్ ఓనర్ అనమాట, అతని షాప్ డీటెయిల్స్ని ఎడిట్ చేయొచ్చు. ఆ తర్వాత అతని షాప్కి రిజిస్టర్ చేసుకుంటే దానికి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్డర్ని యాక్సెప్ట్ ప్లస్ రిజెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ షాప్ వర్కర్ అనే అతను ఉన్నాడు, షాప్ డీటెయిల్స్ని వచ్చేసి ఎడిట్ చేయకూడదు, ఆర్డర్స్ని యాక్సెప్ట్ కానీ క్యాన్సిల్ కానీ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి మనం తీసుకుంటున్న ఆబ్జెక్ట్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో ఆర్డర్స్ అనేసి, ఆ తర్వాత ప్రోడక్ట్స్ అనేసి. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్. సో ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ అనేది ఎలా ఇస్తాము, ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్ యాక్సెస్. సో ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అనేది ఎలా ఇస్తాము, నెక్స్ట్ రికార్డ్ లెవెల్ యాక్సెస్ అనేది ఎలా ఇస్తాం. జస్ట్ మనం థింక్ చేసానికి ట్రై చేద్దాం, మేబీ ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ ఏది ఇవ్వాలి అని చెప్పేసి. సో ఒకసారి ట్రై చేస్తారా. సో ఫస్ట్ మన టార్గెట్ అర్థమైందా, కృష్ణాని గారు మన టార్గెట్ అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్కి ఏ పర్మిషన్స్ ఇస్తే బాగుంటుంది, లైక్ షాప్ అనే ఆబ్జెక్ట్కి ఏ పర్మిషన్ ఇస్తే బాగుంటుంది, లైక్ ఎలా ఇవ్వాలి, లైక్ ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, రికార్డ్ లెవెల్లో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి. జస్ట్ ట్రై చేయండి, మేబీ అది రైట్ రాంగ్ అనేసి తర్వాత చూసుకోవచ్చు అనమాట. సో మేబీ మనం ఒక టేబుల్ అనేది డ్రా చేస్తాము, మీరు థింక్ చేసేదానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం షాప్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఈ షాప్కి మనకి ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్, ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్ యాక్సెస్, నెక్స్ట్ రికార్డ్ లెవెల్ యాక్సెస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే కస్టమర్కి ఏది ఇస్తాం. సో కస్టమర్ తర్వాత మనకు ఉండేది షాప్ ఓనర్ అనేసి ఉన్నాడు.
షాప్ ఓనర్, ఆ తర్వాత షాప్ వర్కర్. మన టార్గెట్ వచ్చేసి లైక్ ఇది. సో ఎండ్ కస్టమర్ ఎలా బిహేవ్ చేయాలి, కస్టమర్కి రీడ్ ఓన్లీ ఇస్తాము పర్మిషన్. ఓకే. కరెక్ట్ అండి, ఇది ఐ మీన్ పర్ఫెక్ట్. ఇది షాప్ ఓనర్కి రీడ్ అండ్ రైట్ ఇస్తాము, ఓనర్ కాబట్టి. కరెక్ట్. వర్కర్కి సో షాప్ వర్కర్ వచ్చేసి షాప్ డీటెయిల్స్ షుడ్ నాట్ బి ఎంటర్డ్ అనేసి ఇచ్చామన్నమాట, ఎడిట్ చేయకూడదు తనకి అనేసి. ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. కరెక్ట్. సో ఎడిట్ చేసే ఆప్షన్ లేదు అంటే ఏమి ఇస్తాం, రీడ్ ఒకటే ఉంటుంది, రైట్ ఎడిట్ చేసే ఆప్షన్ లేకపోతే. ఇది చాలా బాగా చెప్పారు, ఇది పర్ఫెక్ట్ అనమాట, ఇలానే చేస్తారు. సో నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేసి ఉంది, ఏ ఫీల్డ్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్కి యాక్సెస్ ఇవ్వకూడదు అనేసి. సో షాప్లో మనం ఇంకా ఫీల్డ్స్ ఇవ్వలేదు కాబట్టి మనం జస్ట్ దీన్ని బ్లాంక్గా పెడతాం, తర్వాత చూద్దాము ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ ఎలా ఇస్తారు అనేసి. నెక్స్ట్ రికార్డ్ లెవెల్ యాక్సెస్ అనమాట. ఈ కస్టమర్కి ఒక్కొక్క రికార్డ్ అనుకుంటే, రికార్డ్ అంటే పర్టికులర్గా ఒక కంప్లీట్ ఒక కస్టమర్ రికార్డ్నే రికార్డ్ అంటూ అంటే ఎట్లా చెప్పడం రావట్లేదు. అలాగే. సో ఇప్పుడు రికార్డ్ అంటే ఇప్పుడు మనకి షాప్ 1 అనేసి ఉంది కదా. సో ఇప్పుడు మా షాప్ రికార్డు నాకు ఒక రికార్డ్ అవుతుంది అనమాట, మీ షాప్ రికార్డు ఒక రికార్డ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు షాప్ ఓనర్కి ఆ రికార్డ్ లెవెల్లో ఏ యాక్సెస్ ఇస్తాం? ఓకే, ఇక్కడ మన టేబుల్లో చూసాం కదా. సో ఇప్పుడు ఇది స్టూడెంట్ ప్లేస్లో షాప్ అనేసి ఉంది. ఆ తర్వాత మేబీ స్పేర్ పార్ట్స్ 1 షాప్ అనేసి, స్పేర్ పార్ట్స్ 2 షాప్స్ అనేసి, ఇట్లా 2 షాప్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ రికార్డ్కి ఏ పర్మిషన్ ఇస్తాం? ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇచ్చాం అనమాట, క్రియేట్ చేయొచ్చు అనేసి. ఆ తర్వాత దాంట్లో ఉన్న రికార్డ్స్కి ఏ పర్మిషన్ ఇవ్వగలుగుతాం? సో ఆ రికార్డ్ పర్మిషన్ అంటే ఎలా వస్తుంది అంటే డిఫాల్ట్గా అందరికీ వస్తుంది అనమాట, కామన్గా ఇక్కడ ఏమి ఇచ్చినా అందరికీ వచ్చేస్తుంది. ఇది సుబ్బారెడ్డి గారు, చెప్పండి. అది ఆబ్జెక్ట్ లెవెల్లో షాప్ వర్కర్కి రీడ్ ఒకటే ఇస్తే ఆర్డర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఓకే, షాప్ వర్కర్కి రీడ్ ఇస్తే కన్నా దాని పేరెంట్లో దానికి రైట్ పర్మిషన్ లేదు కాబట్టి ఎలా చేస్తారనేసా? ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం అవ్వదు కదా. ఓకే, అదొకసారి చూడాలి. లైక్ ఇప్పుడు మనకి అకౌంట్ ఉంది, అకౌంట్ అనేది ఎడిట్ యాక్సెస్ లేకపోయినా ఆపర్చునిటీని ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఆ కంట్రోలింగ్ అనేది ఇక్కడ అవసరం లేదు. లైక్ దానికి రీడ్ చేసి దాని కింద అనేది ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు, అతను షాప్ని ఎడిట్ చేయడం అనమాట, ఆర్డర్ అనే దాన్ని మాత్రమే ఎడిట్ చేస్తుంది. ఓకే. మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆప్షన్ ఉంటుంది కదా, పేరెంట్కి రీడ్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది, రైట్ యాక్సెస్ కూడా కావాలి దీన్ని క్రియేట్ చేయడానికి అనేసి ఉందన్నమాట. సో అక్కడ మోస్ట్లీ ఏం పెడతారంటే పేరెంట్కి వచ్చేసి రీడ్ పెట్టేసి ఇంకా దాని కింద నుంచి మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ వర్కర్కి మనం ఎడిట్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది అంటే కన్నా అతను షాప్ను కూడా ఎడిట్ చేయగలుగుతాడు, ఆర్డర్స్ మాత్రమే కాకుండా.
సో ఇది నేను చెప్తాను, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీరు ట్రై చేద్దరు. ఇప్పుడు రికార్డ్ లెవెల్లో వచ్చేసి లైక్ కస్టమర్ ఏం చేయాలి, ఓన్లీ చూడాలన్నమాట, ఇతను ఎడిట్ చేయకూడదు. సో దీనికి ఏం చేస్తారంటే మనకి రీడ్ ఓన్లీ యాక్సెస్ అనేసి ఇక్కడ కూడా ఉంటుంది. సో రీడ్ ఓన్లీ అనేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు షాప్ ఓనర్ వచ్చేసి లైక్ వేరే వాళ్ళ షాపు ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు చూడగలగాలి అంటే కన్నా వాళ్ళకి రీడ్ ఓన్లీ అనేసి పెడతాం. ఈ షాప్ ఓనరు ఇంకొక షాప్ని చూడకూడదు అంటే మేబీ అతను కంపేర్ చేసుకొని మేబీ ఏదైనా మ్యానిపులేట్ చేస్తాడు అనిపిస్తే కన్నా వీళ్ళకి ప్రైవేట్ అని పెట్టచ్చు అనమాట. సో అది కూడా ఎప్పుడంటే మనం డిసైడ్ అయినప్పుడు, వేరే షాప్ చూడకూడదు అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు మనం ఇట్లా ప్రైవేట్ అనేది పెడతాం. సో దీనికి మోస్ట్లీ ప్రైవేట్ అనేది అవసరం లేదు. సో వేరే వాళ్ళ షాప్ని ఓన్లీ చూడగలిగాలి అనమాట, అంటే ఎడిట్ చేయకూడదు, ఓన్లీ చూడగలగాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే షాప్ వర్కర్కి లైక్ ఇతనికి కూడా వేరే వాళ్ళ షాప్లో ఏమేమి జరుగుతుంది అంటే వాళ్ళ షాప్ని ఎలా మెయింటైన్ చేస్తాంటారు అని చెప్పేసి చూడొచ్చు. సో ఈ ఆబ్జెక్ట్స్కి మనం ఇప్పుడు ఎలా చేసినామంటే ఆబ్జెక్ట్ లెవెల్లో రీడ్ ఓన్లీ ప్లస్ రీడ్ రైట్ రీడ్ అనేసి ఇచ్చాము. రికార్డ్ లెవెల్లో ఎలా ఇచ్చామంటే రీడ్ అందరికీ రీడ్ ఓన్లీ అనేసి మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు మనకు వచ్చే ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేసి ఇక్కడ రీడ్ రైట్ ఉంది ప్లస్ ఇక్కడ రీడ్ ఓన్లీ అనేసి ఉందన్నమాట. ఇది రికార్డ్ లెవెల్ అంటే ఇది ఓడబ్ల్యూడి అనమాట. లైక్ మనము ఇచ్చే షేరింగ్ సెట్టింగ్స్లో సో ఇక్కడ అనమాట, ఇక్కడ మనం పబ్లిక్ రీడ్ రైట్ అని పెట్టాము. ఇక్కడ రీడ్ రైట్ అని కాకుండా మనం ఏం చేస్తామంటే జస్ట్ రీడ్ అనేసి మాత్రమే మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏ యాక్సెస్ ఇవ్వచ్చు అంటే దీనికి రీడ్ ఓన్లీ అనేసి మాత్రమే ఇస్తాం. ఇలా ఇస్తే ఏమొస్తుంది అంటే షాప్ ఓనర్కి లైక్ అతను క్రియేట్ చేసిన రికార్డ్స్కి అతనికి ఎడిట్ పర్మిషన్ వస్తుంది. అతను క్రియేట్ చేయకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్కి రీడ్ ఓన్లీ పర్మిషన్ వస్తుంది. ఇది క్లియరా, ఎప్పుడు రీడ్ ఓన్లీ వస్తుంది ఎప్పుడు రీడ్ రైట్ వస్తుంది అనేసి? ఓకే. సో ఇప్పుడు మనకి షాప్ అనేసి ఆబ్జెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆర్డర్ అనేసి ఆబ్జెక్ట్ చూద్దాం. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఆర్డర్కి కస్టమర్కి ఏ యాక్సెస్ కావాలి? సో ఇప్పుడు కస్టమర్ అనేది కస్టమరు ఇక్కడ మనం చూస్తున్నాం. కస్టమర్ ఏం చేయాలంటే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ని క్రియేట్ చేసి ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆర్డర్ని క్రియేట్ చేసి క్యాన్సిల్ చేయాలంటే అతనికి ఏ యాక్సెస్ అవసరం ఉంటుంది? మేబీ ట్రై చేస్తారా? పృథ్వీ, రాజా, ఇది కరెక్ట్, మీరు చాలా బాగా చెప్పారు. ఇది యాజిటీస్గా అట్లా చేయొచ్చు. కస్టమర్ ఆర్డర్ కూడా అంటే ఆర్డర్ క్యాన్సిల్ చేయడం అంటే ఎడిట్ ఎడిట్ చేయడమే. సో రీడ్ అండ్ రైట్ అంటే కంప్లీట్ రైట్స్ రావు కదా. సో ఇప్పుడు మనకు వచ్చేది రీడ్ పర్మిషన్ కావాల్సి వస్తుంది ప్లస్ రైట్ పర్మిషన్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకున్న హెజిటేషన్ వచ్చేసి కంప్లీట్ రైట్ కాదు కదా అనేసి ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి మనకి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంది కదా, అక్కడ ఏ ఫీల్డ్స్కి మాత్రమే ఎడిట్ ఆప్షన్ రావాలి అని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఇస్తాం అనమాట. ఇక్కడైతే రీడ్ రైట్ ఇచ్చేసి ఇక్కడ మనం ఎడిట్ చేయకూడని ఫీల్డ్స్ని ఓన్లీ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్గా పెట్టేస్తాము. ఎడిట్ చేసేదానికి ఆప్షన్స్ ఇచ్చే ఫీల్డ్స్కి ఎడిట్ ఆప్షన్ అక్కడ ఇస్తాం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ క్యాన్సిల్ అనే దాన్ని మాత్రమే అంటే స్టేటస్ని మాత్రం ఎడిట్ చేయాలి, క్యాన్సిల్లో ఉందా లేదా అనేసి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఏ ఫీల్డ్స్కి అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలో ఆ ఫీల్డ్స్కి మాత్రం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇస్తాము.
ప్లస్ ఇంకా కొంచెం కాంప్లెక్స్గా ఉంటే యూఐ నుంచి మేనేజ్ చేస్తారనమాట. మేబీ Okay. వాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేయడం ఇట్లాంటివి మేనేజ్ చేస్తారు. Mhm. సో రీడ్ రైట్ అనేది మ్యాండేటరీగా కావాల్సి వస్తుంది, ఎందుకంటే అతను ఎడిట్ చేయాలి కాబట్టి. Okay. సో నెక్స్ట్ షాప్ ఓనర్ కూడా రీడ్ రైట్ కరెక్ట్ అండ్ షాప్ షాప్ వర్కర్ వర్కర్ కూడా పర్మిషన్ ఉంది కాబట్టి రీడ్ అండ్ రైట్ అంటే అతను కూడా ఐ మీన్ ఆర్డర్. కరెక్ట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే రికార్డ్ లెవెల్ థింక్ చేద్దాం. సో రికార్డ్ లెవెల్ ఏంటంటే వాటి రికార్డ్సే కాదు మిగతా వాళ్ళ రికార్డ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అమెజాన్ ఆర్డర్స్ మీరు చూడొచ్చా? యా ఐ మీన్ సారీ. నేను క్రియేట్ చేసిన ఆర్డర్స్ మీరు చూడగలుగుతారా? ఆహా లేదు లేదు, లేదండి. ఎవరు సో ఎవరి వాళ్ళు మాత్రమే చూడాలన్నమాట. సో మనకి రికార్డ్ లెవెల్లో ఎవరి వాళ్ళు మాత్రమే చూడాలంటే ఏ పర్మిషన్స్ ఉన్నా? సో ఇది ప్రైవేట్ అండి. కరెక్ట్. సో ఇక్కడ మనకు ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ప్రైవేటు, రీడు, రైటు ఇట్లాంటివి ఉన్నాయి. ప్రైవేట్ అని ఇస్తే మాత్రం ఎవరి వాళ్ళే చూడగలుగుతారు, మిగతా వాళ్ళే చూడలేరు అనమాట. సో ఇక్కడ మనకి ప్రైవేట్ అనేసి వస్తుంది. సో ఇక్కడ షాప్ ఓనర్ తను చూడొచ్చు కదండి, రీడ్ పెట్టచ్చు. ఓకే, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుందాం, మనం ఇక్కడ రీడ్ అనేసి పెట్టాం. ఇప్పుడు ఏమవుతాయంటే ఇతని షాప్కి వచ్చిన రికార్డ్సే కాకుండా మిగతా రికార్డ్స్ కూడా చూడగలుగుతాడు ఆర్డర్స్ అప్పుడు. సో అర్థమైందా ఇక్కడ రీడ్ పెడితే వచ్చే కాంప్లికేషన్ అనేది? సో ఇక్కడ మనం ప్రైవేట్ పెడితే వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఆ రికార్డ్స్ ఇతను చూడలేడు అనమాట. అంటే ఎవరి రికార్డ్స్ వాళ్ళే చూడగలుగుతారు కూడా, ప్రైవేట్ పెట్టిన కూడా ఇతను చూడలేడు. బట్ మనం చూడగలగాలి. ప్రైవేట్ రీడ్ అనేసి లేదు, రీడ్ ఆర్ రైట్ అని ఉంది కదా, ఇది ఉంది. సో ఇప్పుడు మనం రీడ్ అనేసి ఇస్తే ఏమవుతాయంటే ఇతని షాప్ వాళ్ళే కాకుండా మిగతా షాప్ వాళ్ళే కూడా చూడగలుగుతాడు అనమాట. అయితే మీరు అన్నట్టు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసి ఆ ఫీల్డ్ లెవెల్లో ఏమైనా రెస్ట్రిక్ట్ చేయొచ్చేమో కదా? ఇక్కడ చూడు మనకు క్లియర్గా ఉందన్నమాట. ఫీల్డ్ లెవెల్ అంటే అది ఫీల్డ్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఓకే, మనది రికార్డ్ అనమాట. అర్థమైందా? ఫీల్డ్కి రికార్డ్కి అర్థమైందండి, కానీ ఓకే ఫైన్. సో ఇక్కడ ప్రైవేట్ పెడతాము, కాకపోతే మళ్ళీ స్టిల్ మన రికార్డ్స్ వాళ్ళకి షేర్ అవ్వాలన్నమాట. అదే మీరు షేరింగ్ సెట్టింగ్స్లో నెక్స్ట్ లెవెల్లో. యా కరెక్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్రైవేట్ అనేది పెట్టేస్తాం. సో ప్రైవేట్ అని పెడితే ఈవెన్ షాప్ ఓనర్ కూడా అతను చూడలేడు, బట్ స్టిల్ వాడికి చూడాలి కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ బేస్ చేసుకొని షేర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి మాన్యువల్ షేరింగ్ అనేసి ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో కస్టమర్కి వచ్చేసి మాన్యువల్ షేరింగ్ ఆప్షన్ అవసరం లేదు, షాప్ ఓనర్కి ఆ తర్వాత షాప్ వర్కర్కి మాన్యువల్ షేరింగ్ అనేది కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మాన్యువల్ షేరింగ్లో సో మేబీ ఇక్కడ ఆర్డర్ అనేసి మనకు లేదు, ఆర్డర్ అనేది డిస్ప్లే అవ్వాలంటే కన్నా Ctrl+F+SP సో మనం ఇది కంట్రోల్డ్ బై పేరెంట్ అనేసి ఇచ్చున్నాం. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కంట్రోల్డ్ బై పేరెంట్ అనేది తీసేద్దాం. ఓకే, మేబీ దీనికి ఏదో ఆప్షన్ ఉంది, నేను ఒకసారి చూస్తాను. కంట్రోల్ బై పేరెంట్ తీసేదానికి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో పాసిబుల్ అవుతుందా కాదా అనేసి.
ఇన్ కేస్ అది కన్నా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో పాసిబుల్ కాకపోతే మళ్ళీ లుకప్కి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రైవేట్ అని పెట్టేసి, సో ఇక్కడ ఆ షేరింగ్ సెట్టింగ్స్లో లైక్ ఇక్కడ మనకి ఆర్డర్కి ఏమొస్తుంది, ఒక కంపెనీ అంటే దానికి పేరెంట్ కంపెనీ అనేసి ఒక ఫీల్డ్ ఉంటుంది. అంటే ఏ కంపెనీలో ఆ ప్రోడక్ట్ వాళ్ళకు ఉంది అనేసి ఆర్డర్ క్రియేట్ అవుతుంది అనేసి, దానికి ఓనర్ అనేసి ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఓనర్కి ఏం చేస్తామంటే మనకి రీడ్ అండ్ రైట్ యాక్సెస్ మనం అక్కడ ఇస్తాం అనమాట. సో అక్కడ మనం ఓనర్కే కాకుండా ఒక రోల్ని క్రియేట్ చేసి ఆ రోల్కి చేయొచ్చు అనమాట. సో మనకి బెటర్ ఏంటంటే ఆ ఓనర్కి ఇవ్వడం బెస్ట్. రోల్కి ఇస్తే మళ్ళీ అందరికీ వచ్చేస్తుంది. అర్థమైందా ఇది ఎలా చేస్తామనేసి? అర్థమైందండి. సో ఇక్కడ ఏమవుతాయంటే ఇక్కడ మనకి ఇన్ కేస్ ఏదైనా ఒక రోల్కి ఇచ్చినామంటే కన్నా ఆ రోల్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ వచ్చేస్తాయి. ఇప్పుడు షాప్ వర్కర్ అనే రోల్ ఉంటే కన్నా మిగతా షాప్లో ఉన్న షాప్ వర్కర్ కూడా వచ్చేస్తాయి. సో దీనికి ఏం చేయాలంటే ఆ షాప్లో ఉన్న వర్కర్స్ని క్వైరీ చేసి ఆ వర్కర్స్కి మనం షేర్ చేయాలన్నమాట. సో ఇది ఫిల్టర్ కండిషన్స్లో ఫిల్టర్ చేసుకోవడానికి కొంచెం కష్టం కాబట్టి అపెక్స్ కోడ్ యూజ్ చేసి దీన్ని షేర్ చేయొచ్చు. సో ఇది మనం చూద్దాము ఇది ఎలా షేర్ చేద్దాము అని చెప్పేసి. సో మనకున్న పాసిబిలిటీస్ అయితే ఇలా, ఎక్కువ కాంప్లెక్స్ అయితే కనుక కోడ్లోకి వెళ్తాము షేర్ చేసేదానికి. సో సింపుల్గా అనిపిస్తే కనుక అంటే సింపుల్ కండిషన్స్ ఉంటాయి కనుక షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా షేర్ చేస్తాం. రవి అర్థమైందా? అర్థమైంది. రాజా ఓకేనా?